నారాయణ గారు ఉన్నారా? నమస్తే అమ్మా. నమస్తే. అదేనమ్మా, ఆనంద్ కుమార్ గారి యొక్క ఆవేదన నాకు అర్థమైంది తల్లి. చాలా క్లారిటీగా మధ్యలోనే మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే ఆయన మొత్తం అయిపోయాక, ఎందుకంటే మీరు ఇంతలాగా ప్రతిరోజు శ్రమించి ఇంతలాగా చేస్తున్నారు కదా. ఇక్కడ ఏంటవుతుందంటే మనకి ఒక చిన్న విషయం చెప్పాలండి అందరికి సభ్యులకి. మాకు ఆ మధ్య ఎవరు ఆయన పేరు, ఒక ఆయన వచ్చారండి. ఆయన పేరేంటి మర్చిపోయాను. మేడం గారు, ఆయన ఎవరండి? ఒక ఆయన వచ్చారు కదా మనకి. ఎక్కడికి? మా ఇంటికా? 18 రోజులు ఉన్నారు కదమ్మా. సందీప్. సందీప్ అనే ఒక ఆయన వచ్చారమ్మా. ఆయన మోదీ. హిమాలయాలు అందరు స్వామీజీలని అందరినీ చూసారు ఆయన. మేడం గారిని కలవాలని చెప్పి 3 రోజులుండి ఆయన దగ్గర దగ్గర ఒక 18 రోజులు మూడు ఎన్నో రోజులు రోజులు ఉండి, ఉండాలని వచ్చి అని 3 రోజులు ఆ ఉండి కాదు, 3 రోజులు మూడు ఉండాలని వచ్చి. రోజులు ఉండాలని ఉండొచ్చి నియర్లీ 18 రోజులుండి ఏమన్నారంటే, మేడం గారు ఈ హిమాలయాలు ఎంతో మంది స్వామీజీలను యోగులు చూశాను, ఇంతలా విదేహ స్థితిలో ఉన్న వాళ్ళని నేను ఎవరిని చూడలేదండి అన్న. అది మీరు ఎలా గుర్తుపెట్టారని చెప్పి మేడం గారు అడిగారు. ఆ రోజు అడిగితే అప్పుడు ఆయన ఉన్న విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత తర్వాత కూడా 2-3 సార్లు ఆయన ఫోన్ చేసి, నారాయణ గారు మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా, అసలు ఇలాంటి మేడం గారు ఆవిడ గృహస్థాశ్రమం కాదు, సన్యాసాశ్రమం కాదు, ఏ ఆశ్రమం కాదు, ఏ ఆశ్రమం కాదు, ఒక రమణ మహర్షి లాగా అత్యాశ్రయం అనమాట. ఏ ఆశ్రమానికి చెందరు వాళ్ళు. షిరిడి సాయిబాబా ఏ ఆశ్రమం చెందుతారని మనం ఏం చెప్పాలి? ఒక రామకృష్ణ పరమహంస ఏ ఆశ్రమం అంటే ఏం చెప్పాలి? ఒక రమణ మహర్షి ఏ ఆశ్రమం అంటే ఏం చెప్పాలి? ఆశ్రమం ఈ ఆశ్రమాలకు అతీతంగా ఏదైతే తత్వం అయితే ఉందో, ఈ సమస్త సృష్టికి ఏ జ్ఞానం అయితే ఆధారభూతమై ఉందో ఆ అన్ని జ్ఞానాలు ఆవిడలో ఉన్నాయి. ఎందుకంటే అది నాకు బాగా క్లారిటీ వచ్చిందని త్రిపుర రహస్యంలో చెప్పినటువంటిది, దత్తుడు చెప్పినటువంటిది, ఇక్కడ కృష్ణమూర్తి చెప్పినటువంటి ఫిలాసఫీ రెండు ఒకటే అని చెప్పి వాడు ఒక 1/2 గంట లెక్చర్ ఇచ్చారండి. అసలు ఎంత బాగా దాన్ని సమన్వయం చేసి, ఎందుకంటే అలాంటి రెండు తత్వాలను సమన్వయం చేసి రెండు ఒకటే అని చెప్పాలంటే వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఉండాలి. కాబట్టి అలాంటి జ్ఞాన స్వరూపం ఆవిడై ఉన్నారు. కాబట్టి ఆవిడకి మనం ఎన్నోసార్లు ఎందరో మంది చేసిన ఆవిడ ఈ దేహం నేను కాదన్నటువంటి స్థితి ఎందుకంటే ఆవిడది. ఎందుకంటే ఒకసారి మీకు స్టార్టింగ్ లో మాకు కూడా అర్థమయ్యేది కాదు. తర్వాత 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 ఆవిడ స్థితి ఏంటి అని, ఎందుకంటే ఆవిడ సన్నిధానంలో నేను పరమ గురువుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడం జరిగింది. కాబట్టి నేను ఇది ఇలా చెప్తున్నానమ్మా. కాబట్టి ఆనంద్ కుమార్ గారి ఆవేదన నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే మేడం గారు ఎందుకంటే ప్రతి శుక్రవారం ఇలాంటి సిచ్యువేషన్ లో ఆవిడ ఎక్కడో అనకాపల్లి వెళ్ళి అంతలా చెప్పవలసినటువంటి అవసరం ఏంటని ఒకసారి మాకు అనిపిస్తుంది, మా బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత నాకు అనిపిస్తుంది మనకి దివ్యజ్ఞాన సమాజంలో మేడం బ్లవర్స్కి ఆవిడ ఎంతో ప్రయాణాలు చేసి రోజు 18 గంటలు 20 గంటలు కూడా ఆ మొత్తం రాత గ్రంథాలు రాశారండి ఈ మానవ జీవ కళ్యాణానికి. దీనివల్ల ఏంటవుతుందంటే, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పరమాత్మ వాళ్ళ ద్వారా ఇదంతా చేయిస్తున్నాడు అంతే. మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, ఏంటి మేడం గారికి అవసరం ఉదయం సాయంత్రం ఆవిడ చెప్పకపోతే ఏమి? హాయిగా ఇప్పుడు రిటైర్ అయిపోయింది, హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇప్పుడే రిటైర్ అయిన తర్వాత ఎక్కువ ఇది ఇది చేస్తున్నారేంటి ఆవిడలో ఉన్నటువంటి ఏ జ్ఞానం అయితే భగవంతుడు నిండి నిండి ఉందో, ఇది ఏం చేస్తున్నా ఆవిడ చెప్పాలని కూడా లేదు, ఆయన చేయిస్తున్నాడు అంతే. అది మేడం గారు చేస్తున్నారంటే అది మనం అనుకుంటున్నాం, ఆవిడకి ఆ ఫీలింగ్ ఏమీ లేదు. కాబట్టి ఎందుకు జరుగుతుందంటే ఆవిడ సత్సంగాల వల్లే మనకు, ఎందుకంటే కరోనా టైంలో అలాంటి పీక్స్ టైంలో గొప్ప గొప్ప గ్రంథాలు బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి ఎన్నో త్రిపుర రహస్యం, యోగ వాసిష్టం అలాంటి గొప్ప గొప్ప గ్రంథాలన్నీ 3 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగాయి. ఇప్పటికి కూడా అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఈ సత్సంగం ఇప్పుడు కూడా ప్రతిరోజు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఎంతమంది ఉన్నా అప్పుడు మొత్తం 25 మెంబర్స్ దగ్గర 80 మెంబర్స్ పైన ఉండేవారు. సో ఎందుకు జరుగుతుంది అంటే అది అలా జరుగుతుంది. అదేమ్మా. అలాగే చాలా సంతోషం నారాయణ గారు, చాలా సంతోషం. అది నా సార్, మీ భావాన్ని మీరు ఆవేదన ఆనంద్ సంపూర్ణంగా కుమార్ గారు అర్థం నాకు చేసుకున్నారు. అర్థమైంది సార్. ఎందుకంటే నేను ఒకానొకప్పుడు మేడం గారు చెప్పింది నాలో ఎమడక మేడం గారితో నేను బయటకు వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఆవిడ చెప్పిన జ్ఞానం నాకు అర్థమయ్యేది కాదు. బాబా అది గారు అక్కడే ఉన్నారు, ఇక్కడ లేరని అడిగితే నాకు కోపం వచ్చేసేది. బాబా గారు హారతి ఇవ్వకపోతే నేను ఏటైపోతున్నాను, నాకు అంత కండిషన్ మైండ్ లో ఉండేది నాకు.
ఆ తర్వాత అప్పుడు ఏంటి అర్థమవుతుందండి, ఆ బాబా గారిలో ఉండేటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అది నాలోనే ఉంది. అన్ని జీవరాశుల ఆత్మస్వరూపం ఉంది, కానీ అవి తెలుసుకోలేవు, కానీ మనం మాత్రమే తెలుసుకోగలం. ఆ తర్వాత ఆవిడ మొత్తం నా కండిషన్ అన్ని పీక్ అవతల పారేశారండి. అప్పుడు నాకు నేను హారతి ఇచ్చినా హారతి ఇవ్వకపోయినా ఏ పని చేసినా నేను ఎందుకు ఆనందంగా చేయగలుగుతున్నాను ఆవిడ టీచింగ్. కానీ నేను ఎప్పుడు, ఎందుకంటే ఆవిడ మనం, మీరు నాకు గురువు అంటే ఆవిడకి గురువు అంటే అక్కడ మనకి ఇంకేం లేదు. ఎందుకంటే అది మనకి ఏంటంటే పూర్వజన్మ సుకృతం వల్ల కేవలం ఆవిడ దగ్గరికి రాగలిగాను తప్ప, లేకపోతే ఆవిడ దగ్గర రాగలడం కాదండి, అవి వచ్చినా ఉండగలగాలి. లేకపోతే ఏం చేస్తుందంటే మాయ అది మనం పక్కకు అది తోసేస్తుంది. అది అది ఆ కంటిన్యూటీ మాయ మనం ఉండాలి, పక్కకు కంటిన్యూటీ తోసేస్తుందండి. మనకి ఏదో అటాచ్మెంట్ ఉండాలి. ఏదో నెపం పెట్టి అందులో డిటాచ్ చేసేస్తుంది మనల్ని. అది ఎలా ఉంటుందంటే మనకి ఎన్ని రూపాలు ఉన్నాయి అన్ని రూపాలు ఉంటుంది దానికి. కాబట్టి అన్నిటికీ జ్ఞానం ఇది ఒక్కటే ఆధారం అండి. ఎప్పుడైతే మహాత్ముల యొక్క పాద స్పర్శ మనకు తగిలిందో, వాళ్ళ దర్శనం స్పర్శనం భాషణం అది ఎంత గొప్పదంటే మనం చెప్పలేమండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, గురు సిద్ధారూఢ సమన హుబ్లీలో ఆయన అనేకమైన ఆశ్రమాలు తిరిగిన తర్వాత పానక లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన భగవంతుని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశ్చర్యపోతాడు పూజారి, ఏంటంటే మాలాంటి మహాత్ముల యొక్క ఆశీర్వచనం భగవంతుడికి అవసరం అంటాడు. ఎందుకంటే ఒక రూపం దాల్చాడు కాబట్టి. ఇవి ఎందుకంటే చెప్పుకోవడానికి ఇలా అతీతంగా ఉంటాయి, కానీ వీటి అంటే మనం, అంటే మనసు రేంజ్ లో మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆవిడకి అతీతంగా ఆవిడ చెప్తున్నారు. కాబట్టి ఇది ఎందుకు అంటే, అది మీరు మీ జ్ఞానాన్ని బట్టి ఆవిడ మీరు గురువుగా అనుకుంటారో లేకపోతే ఒక టీచర్గా అనుకుంటారో మీరు ఎందుకంటే నాకు ఆంజనేయమూర్తి గారు పరిచయం చేసినప్పుడు మేడం గారిని ఒక అవధూతని పరిచయం చేశారన్న నాకు. ఎందుకు సార్ అంటే అవధూతలు ఏ జ్ఞానం అయితే ఉందో ఆవిడ ఆ జ్ఞానమే ఉంది. అంటే అది బయటికి మనం మళ్ళా ఏ రూపంలో కనిపిస్తున్నారు. గుర్తించాలన్నదే నా తొలక అది సార్ మీరు ఆలోచన. అన్ని చూడండి, ఇప్పుడు మనకి ఒక రమణ మహర్షి మనం చూడలేదు, ఒక జిడ్డు కృష్ణమూర్తి గారిని మనం చూడలేదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కాబట్టి ఒక రమణ మహర్షిలో ఉండే తత్వం, జిడ్డు కృష్ణమూర్తిలో ఉండే తత్వం, ఒక బీడి బాబాలో ఉండే తత్వం, అన్ని తత్వాలు మేడం గారిలో ఉన్నాయి. కాబట్టి ఆవిడ మీరు ఒక జ్ఞాని అనుకుంటారా, ఒక గైడ్ అనుకుంటారా, లేకపోతే ఇంకోటి అనుకుంటారా, అది మీ విజ్ఞతను బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇది ఎందుకంటే ఇది ఇది ఆవిడకి నారాయణ గారు ఇది కరెక్ట్ అయిన సమాధానం. ఇది కరెక్ట్ అయిన సమాధానం మీ ద్వారా వచ్చింది. అదే అండి, అది మీ విజ్ఞతను బట్టి మీరు ఎలా ఊహించుకున్నా ఆవిడకి ఏమీ లేదండి. మీరు తిట్టినా ఆవిడ స్పందించరు, మీరు పొగిడినా స్పందించరు. ఏ స్పందన లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఆ విదేహ స్థితి. ఎందుకంటే ఆ స్థితి ఆవిడకి లేదు కాబట్టి. ఎందుకంటే మేము చాలా సందర్భాలు కోప్పడిపోయి వచ్చేసాం మేడం గారిని. అదే కోప్పడిపోయి మానస వచ్చేసరికి మానస స్థితికి అతీతంగా ఉన్నారు మా వారు. ఇగో ఎలా ఉండేదంటే మేడం గారు ఫోన్ చేసేవారు. ఇది ఎంత అన్యాయం చూడండి. మేము ఆవిడని ఫోన్ చేయాలి మనకి. అక్కడ ఆవిడ ఉన్నటువంటి నాకు ప్రాణ నాకు నాకు ఇలా మేడం గారు లాంటి స్పీకరు గైడ్ అవును నన్ను గ్రూప్ నుంచి తొలగించారు ఇలాంటి ప్రశ్న వేస్తే. అవును తొలగించేస్తారండి. సాంఖ్యంలో అవును ఈ మనసుకి రిలేటెడ్ అయిన సాంఖ్యం సంబంధించిన దాంట్లో ఈ అవును సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సెన్స్ ఇంప్రెషన్స్ అవి మనసుకి అవును ఎలా చేద్దాని దగ్గర ఆయన అవును కరెక్ట్ చెప్పలేదని నేను క్వశ్చన్ గట్టిగా వేసి ఉన్నాను. అవును నేను ఆ గ్రూప్ అది మీట్, అది తీసేస్తారు. పర్సనల్ మీట్, మీ ఎవ్రీ వీక్ ఎండ్ లో ఉన్న మీట్ అన్నమాట అది. అవును అలా అడిగినందుకు గట్టిగా అడిగినందుకు గ్రూప్ నుంచి తొలగించబడ్డాను నేను. మీకు ఉంటారు సార్. అందుకే అది మీకు ఉంటుంది సార్. ఎందుకంటే ఆయనకి కొంచెం అతీతంగా మనం మాట్లాడామంటే వెంటనే మనం తీసి పడేస్తారు ఇక్కడ. ఎందుకంటే అది ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన చూడండి దాని ప్రకారం అవును లక్ష్మి గారి కోసం అర్థం చేసుకోవాలంటే అవును కంపారిజన్ గుర్తొచ్చింది. కంపారిజన్ అంటే మ్యాన్ టు మ్యాన్, ఈ స్పీకర్ టు స్పీకర్ ఎంత డిఫరెన్స్ ఉందనేది. అదే మీ సార్ అనుభవం మీకు. చెప్తున్నారు కదా, మీరు ఆవిడ అవును నుంచి కోప్పడి బాధపడి బయటకు వచ్చినా సరే మరి ఆ వారే ఫోన్ చేసి మిమ్మల్ని మళ్ళీ మీతో మాట్లాడారంటే మీరు ఆవిడ చూడండి, గొప్పతనం అది. ఆ ప్రేమని ఏమనాలి చెప్పండి మనం. ఆ ప్రేమని అది ఏమనాలి? అది అది ఇప్పుడు అది ఒక తల్లి ఒక తల్లితో గొడవ పడితేనే తల్లి మన గురించి చెడ్డగా చెప్తుంది కదా. ఇప్పుడు ఫిజికల్ అసలు లెవెల్ లో తల్లి ఉన్నాం మనం, కదండి. ఇప్పుడు ఇది మన ఫిజికల్ లెవెల్ లో సర్వీస్ ఉన్నాం లెవెల్ కదా. కానీ ఆవిడలో ఉన్న ప్రేమ ఎంత అనంతం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆవిడ అది చెప్పిన అది ఒక పాయింట్ నాకు చాలా ఏంటంటే, నారాయణ గారు 99 నెగిటివ్ పాయింట్లు ఉన్న ఒక పాజిటివ్ పాయింట్ ప్రతి వ్యక్తులు ఉండదు పడుకుంటాను అంటాడు. అసలు ఏంటి అసలు ఆవిడ వే ఆఫ్ టీచింగ్ చూడండి. ఎందుకంటే మీరు సత్యం వైపు నుంచి ఒక్క అంగులో మీరు పక్కకి వెళ్ళినా వెంటనే కరెక్ట్ చేస్తారండి ఆవిడ. ఒక్కోసారి మనకి ఏంటైపోతుందంటే, మనకి చాలా లోలాపల మదన పడిపోతాం.
ఎప్పుడైతే ఆవిడ చెప్పినటువంటి సత్యానికి మనం కరెక్ట్ గా మనం మ్యాచ్ అయ్యామో మనం నిజంగా అండి అసలు ఈ జన్మలోనే తరిస్తామండి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్పినటువంటి సత్యం, ఇది నేను అనుభవించి చెప్తానండి. ఇదేదో మేడం గారిని పొగడాలనో లేకపోతే ఇంకోటి కాదండి. ఎందుకంటే నేను ఏ సత్యం అయితే ఆవిడ ద్వారా నేను గ్రహించానో నేను ఉన్నట్టుగా చెప్తున్నాను సార్. ఎందుకంటే చెప్పాను కదా, నేను నాలో ఎలాంటి వికారాలు ఉన్నాయో, నాలో ఎలాంటి నెగిటివ్ క్వాలిటీస్ ఉండేవో, నేను ఎలా ప్రతిదానికి ఎలాగ మీకు ఈ నేరో మైండెడ్ తో ఉండేవాడినో. ఎందుకంటే అప్పటికి సాయిబాబా పూజలు చదివిన అనేక వందల వేల గ్రంథాలు చదివేశాను. ఎన్ని గ్రంథాలు చదివినా నాలో ఉన్న విశాలత్వం రాలా. సో ఆ విశాలత్వం రాకపోవడం వల్ల, ఆవిడని అర్థం చేసుకోకపోవడం వల్లే నాకు ఇలా వచ్చాయి. కానీ ఈ రోజు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను సరే, ఆవిడ ద్వారానే ఈ రోజు నేను ఇలాంటి ఇలాంటి స్థితిలో నాకు అందించాడు ఈశ్వరుడు. అంటే ఏంటంటే సాయిబాబా నా ప్రత్యక్షంగా. ఎందుకంటే ఎందరో మంది ఆశ్రమాలకు వెళ్ళాను, ఎవరిని అవధూతల దర్శనాలు చేసి అన్ని చేస్తాను సార్. ఎందుకు భగవంతుడి గురించి తెలుసుకోవాలని పిచ్చిగా ఎర్రిగా అన్ని చేస్తాను. కానీ ఎక్కడ దొరకనటువంటి ఒక స్థితి మేడం గారి దగ్గర ఎందుకు దొరికిందంటే, ఇప్పుడు నేను ఒకటే నేర్చుకున్నాను, నాకు సాయిబాబా లేరు, ఆవిడ రూపంలో మేడం గారే ఉన్నారు. ఎస్, నా భావన అది. అదే అండి, అదే ఎందుకంటే అండి. సో ఇప్పుడు నా భావన అండి, ఇప్పుడు నా భావన 10 మనము మంది వారిని అవసరం. వారికి ఒక పేరు మీకు అవసరం పెట్టాలన్నా వచ్చింది లేదా కాబట్టి మనం చేయాలన్నా ఇప్పుడు అవసరం పరిస్థితి వచ్చింది కాబట్టి నేను మీతో చెప్తున్నాను సార్. లేకపోతే నా భావన నాలోనే ఉంటది. ఎందుకంటే నేను లేదు. ఎందుకు బయటకు చెప్పి నేను టమ్ వేసుకోవాలి అవసరం? ఎందుకంటే ఆవిడకి అవసరం లేదు, మరి నదిలో నాకేం. ఇప్పుడు చూడండి, మా గురువు గారికి ఒప్పరు 10 మంది జాయిన్ అవ్వండి, అలా ఎవరు ఆవిడకి అవసరం లేదు. ఎందుకంటే ఓకే అండి, చాలా సంతోషం నారాయణ గారు, చాలా ఎవరైతే ఉన్నారో సంతోషం, ఆవిడ దగ్గరికి వస్తారు. చాలా సంతోషం అండి. చాలా ఎలాబరేట్ గా విషయం చెప్పుకున్నారు. నమస్తే 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 అండి. నమస్తే. అది అంటే విషయం ఏంటంటే బాడీగా చూస్తున్నాం మనం. రమణ మహర్షి చెప్పారు కదా, శరీరం కాదు. అవును. శరీరంలో ఉన్న ఆత్మతత్వాన్ని చూస్తే ఉన్నది ఒక్కటే, అదే ఉంది తప్ప. అంటే నేను బాడీని అనుకుని నువ్వు బాడీ అని గురువుని చూస్తున్నావు. గురువు అంటే బాడీ కాదు, గురువులో ఉన్న ఆత్మతత్వం. ఆత్మతత్వాన్ని చూడాలి. అవును. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? భార్గవి గారు, అర్థమైంది కదా విషయం అంతాను? బాగుందండి, టాపిక్ అంతా బాగా జరిగింది, వాళ్ళంతా బాగుంది. అంటే బాగుండడం కాదు, మీకు అర్థమైందా? అదే బాగుండడం అంటే అవగాహన చేసుకుంటే బాగా అర్థమైంది అంటున్నాను. అది ఓకే. అవగాహన చేసుకోవడమే బాగుండడం అనమాట. అది మాటలో తేడా. ఓకే అండి. అంటే నారాయణ గారు ప్రతి 15 రోజులకి వచ్చి ఉండిపోతూ ఉండేవారు. ఒక్కొక్క ఓకే, చాలా ఓకే. కోపంగా అరిచేసేవారు, ఇలాంటివి చెప్తారు మీరని. ఆ నేను మేడం దగ్గర వారం రోజులు ఉన్నానండి నారాయణ గారు. తర్వాత ఆయనకి మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటంటే, తను చేసిన దాన్ని తను తెలుసుకుంటారు. తెలుసుకుని అదే అది అతనిలో ప్లస్ పాయింట్, అందుకే అతను పైకి వచ్చారు. అంటే అది నాకు తప్పైంది అని మళ్ళీ తెలుసుకుంటారు. అంటే అందువల్ల ఎన్నో సార్లు చాలా అతనికి అర్థమయ్యేది కాదు నేను చెప్పే పాయింట్స్ ని. మీకు అక్కర్లేదండి, మాకు బాబా గారు ఉండాలండి అన్నారు ఒకసారి కోపంగా. అలాంటివన్నీ మీకు హారతులు అక్కర్లే, మాకు అవసరం అవి అన్నారు. ఇంకోసారి మా ఇంటికి వచ్చి కోవిలికి వెళ్తే ఎందుకండి అలా టైం వేస్ట్ చేసుకున్నారని అడిగాను. మామూలుగా కోవిలికి వెళ్తే గొప్పదనుకుంటారు కదా, నేనేంటి ఉన్న టైం వేస్ట్ చేసుకున్నారు అన్నాను. మొదట్లో అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఇలాంటి కార్తీక మాసంలో ఒక రోజు ఆదివారం నైట్ ఉండిపోయి సోమవారం శివాలయంకి వెళ్ళానమ్మా. వెళ్ళి ఒక గంట ఉండిపోయి వచ్చాను. ఎక్కడ? అక్కడేనమ్మా, అక్కడ పక్క శివాలయంకి వెళ్ళి వచ్చాను అనమాట. వచ్చినప్పుడు మేడం గారు అడిగారు, నారాయణ గారు మీరు ఏం చేసిన అడిగారు. అమ్మ శివాలయంకి వెళ్ళాను అంటే, ఇక్కడ ఏం చేశానంటే నేను ఆ శివాలయంలో ఉన్నటువంటి శివుడిని చూస్తున్నాను తప్ప నా ఎదురుగా ఉన్నటువంటి శివుడే నా ముందు ప్రత్యక్ష. ఆ భావన నాకు అప్పుడు లేదమ్మా, ఆ విశాలత్వం లేదు. లేకపోవడం వల్ల ఏమనుకున్నానంటే, నేను ఆవిడతో సంభాషణ చేయడానికి వెళ్ళి నేను శివాలయంకి వెళ్ళి గంట కూర్చున్నాను అక్కడ. అది అంటే నాలో ఉన్న అవన్నీ కూడా ఇవన్నీ అందుకే మా అనుభవాలు ఎలా ఉంటాయంటే, అది గత 16 సంవత్సరాల నుంచి మేడం గారితో సాంగత్యంలో నిజంగా మాకు సరైనటువంటి ఒక గైడ్, ఒక గురువు, ఇంకేదైనా అనుకోవచ్చాము. అసలు అది మాకు ఇప్పటికీ కూడా అది ఆ రోజులు తలుచుకుంటే ఇంకా ఎంత ఫూలిష్ గా ప్రవర్తించాము మేడం గారి దగ్గర అనిపిస్తుంది ఒక్కసారి. మీకు ఒక విషయం తెలుసా? బాబా గారు చెప్పినా, మన దుడ్డి కృష్ణమూర్తి గారు చెప్పినా, మేడం గారు అవన్నీ
మనకి చెప్తున్నా అందరు చెప్పేది ఒకటే, సత్యాన్ని గ్రహించడం అంతే మనం. అదేనమ్మా అది. ఎందుకంటే అలాంటి తత్వాలని మనంగా అర్థం చేసుకోలేము. అట్లాంటి అతీత తత్వం అంటే ఇంకో విషయం మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే, అలాగా అతీత స్థితిలో ఉండటం వల్ల వాడి వాక్కు ఒక చైతన్యం వచ్చి, ఆ చైతన్యం మనల్ని స్పృశించడం వల్ల మనలో మార్పు వస్తుంది. అది అసలు జరిగిన సిచ్యువేషన్ అది. అంటే వాళ్ళకి ఏంటవుతుందంటే, మహాత్ములు సత్యాన్ని మాట్లాడడం కాదు, వాళ్ళు ఏంటి మాట్లాడితే అది సత్యం, అది మనం గ్రహించాలి. అదేనండి. అది కూడా మీరు చెప్పినట్టుగా అందరూ అందరి దగ్గరికి వెళ్ళలేరండి. వెళ్ళాలంటే కూడా అది కూడా వాళ్ళ యొక్క కర్మను బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి వెళ్ళగలుగుతారు ఎవరెవరి దగ్గరికి. అంతేనమ్మా. కర్మ పరిపాకం పూర్తి అయినప్పుడు మాత్రమే ఇలాంటి మహాత్ముల దర్శనం జరుగుతుంది. అసలు నేను జిడ్డు కృష్ణమూర్తి గారి మీటింగ్స్ లో ఒక రోజు ఆవిడ ఒక టాపిక్ మాట్లాడినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు. ఆవిడ ఫోన్ నెంబర్ అందరూ చూసుకుని నేను మేడం చేసి, మేడం చాలా బాగా మాట్లాడారు మీరు లక్ష్మి గారు అని చెప్పారు. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అలాగా ఇది అంచేత ఏదైనా ఎటు టర్నింగ్ అవుతున్నాం. ఇన్నింటికి కారణం రామకృష్ణ గారు నాకు నన్ను అందులో జిడ్డు కృష్ణమూర్తి గారి దాంట్లో నెంబర్ని చేయడం. అంచేత ఏది ఎలా జరుగుతుందో తెలియదండి, ఎవరి ద్వారా మనకి మంచి జరుగుతుంది అన్నది. అదేమ్మా అది అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా విషయంలో? అది అంటే నారాయణ గారు చాలా చాలా రోజుల నుంచి అలాగా ఆయన తెగించేవారు. 2 అమ్మాయిలు, భార్య, 4 హారతులు, ట్యుటోరియల్ క్లాసు, ఇవన్నీ అప్పచెప్పుకుని వచ్చేసేవారు. ఎందుకంటే వీటికంటే ఇది ముఖ్యం అని ఆయనకు అర్థమైంది గనక. ఇంకోళ్ళు అయితే మాకు ఇన్ని పనులండి మేము రాలేమంటే, అంటే అదేదో తర్వాత ఆయనకి అర్థమైంది, మా కోసం మేము వస్తున్నాం మేడం గారి కోసం కాదని. మొదటిలో మాత్రం అర్థం అవ్వనప్పుడు ఈవిని ఉద్ధరించడానికి వస్తున్నామని అనుకుంటారు అందరూ. అలాగా అంటే మీకు విషయం ఏంటంటేనండి, అది కూడా ఆ కృప మనలో ఉన్న ఆ రకమైన ఒకసారి వినండి. కాదు, మనలో నిజాయితీ ఎంత లోతుగా ఉంటే, శ్రద్ధ ఎంత లోతుగా ఉంటే అంత లోతుగా అన్ని అర్థమవుతాయండి. అది ఎవరి ఆశీర్వచనం కాదు, మనలో నిజాయితీ చాలా లోతుగా ఉండాలి. అవునండి. మనమేమో ఒక స్టేట్కి వచ్చేసి నేను ఇదే అని అయిపోతున్నాం. అలా కాకపోతే ఆ గైడెన్స్ అందరూ గ్రహించగలరు, అందరికీ ఉంది అది. ఇంతమందిలో నారాయణ గారు గ్రహించారు. అలాగే ఎవరో చాలా తక్కువ మంది. ఎందుకంటే అంతకంటే ఆయనకే తెలుసు, మా ఇంటికి 18-20 years వస్తున్న వ్యక్తికి ఏమి గ్రహించట్లేదు. అంటే ఒకవేళ నా బోధకి అంత పవర్ ఉంటే వాళ్ళు ఎందుకు గ్రహించట్లేదు? అందుకే కృష్ణమూర్తి గారు అన్ని శిష్యుడే చేసుకోవాలంటారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించేద్దాం. సుధా గారు ఎందుకు వెళ్ళిపోయారు? నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే, అందరికి నమస్కారం. చాలా సంతోషం ఈ రోజు. నమస్తే అండి. నమస్కారం అమ్మగారు. నమస్తే భార్గవ్. నమస్తే. బాగుందండి, చర్చ కూడా బాగా జరిగింది, టాపిక్ బాగుంది, అన్ని బాగున్నాయి, అన్ని అర్థం అవగాహన చేసుకుంది, బాగుంది. అందుకే చెప్పాను ఆనంద్ కుమార్ గారు, మీరేమీను ఏంటి అనకూడని మేము అంటం లేదు, అందరి హృదయాల్లో ఇలాగే ఉంటాయి. అది అందుకే అందరికీ ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఆయనే ఫీల్ అయ్యారు డిస్టర్బెన్స్ చేస్తున్నానని, కానీ ఏమీ లేదు. అవునండి. నమస్తే అండి. ముగిస్తున్నాను.